చెప్పిన బైట్స్ అన్నీ చూడటం వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే నిన్న జరిగిన ప్రీమియర్ ఫస్ట్ షో అండ్ అదొక ఒక రకంగా అది ఒక యాసిడ్ టెస్ట్ అండ్ పాస్ అయ్యాం ఫర్ షూర్. ఇంకా ఎంతవరకు వెళ్తుందో అది ఇంకా ఆడియన్స్ చెప్పాలి, మీరు చెప్పాలి. బట్ అండ్ రాజేష్ కూడా నిన్న తనకి అందిన మెసేజెస్ అన్నీ నాకు ఫార్వర్డ్ చేశాడు నేను రాత్రి. అండ్ నాకు చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఐ వాంట్ మోర్ పీపుల్ టు సీ ద ఫిల్మ్, అంతే. యా కృష్ణ గారు హాయ్ అండి. సో అంటే సుమంత్ గారితో దిస్ ఇస్ ద సెకండ్ ప్రాజెక్ట్. సో ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఆయన చాలా చూసేగా వెళ్తారు అని అన్నారు. సో ఆయన ఈ ప్రాజెక్ట్ కోసం మిమ్మల్ని చాలాసార్లు అడిగారు అని అన్నారు కదా. సో ఆయనే అడగలేదు, అంటే రాజేష్ కథ చెప్పాడు. ఆ తర్వాత సుమంత్ గారు అడిగింది ఏంటంటే ఆబ్లిగేషన్ మీద ఏం చేయొద్దు అన్నట్టు అన్నారు అంతే. ఓకే, బట్ సుమంత్ గారిని తీసుకోవడం గల అంటే లైక్ ఏంటి పాయింట్స్ ఆయనలో మీకు బాగా నచ్చేది ఏంటి? దట్ వాట్ ఈస్ ద పాయింట్ దట్ అట్రాక్ట్స్ యూ ఇన్ సుమంత్ గారు? మీరు తేడాగా అడుగుతున్నారు. తేడాగా ఏం కాదు, బికాజ్ ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ మీకు బాగా నచ్చేది ఏంటి అని. సుమంత్ గారు యాక్టింగ్ అండి. సో సుమంత్ గారు యాక్టింగ్ ఆ రోల్లో, వాసుదేవ్ అనే రోల్లో చాలా పర్ఫెక్ట్లీ ఇంప్రూవ్ అవుతారు ఆయన. సో అండ్ ఆల్సో మాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే సుమంత్ గారు స్క్రిప్ట్ సెలెక్ట్ చేశారంటే మాకు ఇంకో ధైర్యం బేసికల్లీ అది ఖచ్చితంగా బాగుంటుంది ఏమన్నా. సో ఆల్రెడీ చాలా ఫిల్టరేషన్స్ అయిపోయి ఆయన కలిసి చూసి పెట్టారు కాబట్టి మా పని చాలా ఈజీ అయిపోయింది. అండ్ మీరు సుమంత్ గారు లుక్ చూసిన ట్రైలర్లో కానీ వాటిలో సూపర్గా ఉంటుంది అండ్ వెరీ వెరీ యాప్టెడ్ ఫర్ దిస్ రోల్ అని. సుమంత్ గారు సార్, మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు నాకు సేమ్ క్వశ్చన్ అడగాలనిపించింది. ఇప్పటివరకు మిమ్మల్ని చాలా పాజిటివ్ క్యారెక్టర్స్లో చూసాము. సో విలన్గా చూడాలని ఉంది, ఒక మంచి విలన్గా. సో ఇఫ్ అంటే లైక్ మీ ఫ్యామిలీలో కానీ లేకపోతే ఇండస్ట్రీలో ఎవరికైనా యాంటీ రోల్గా యాంటాగనిస్ట్గా చేయాలి అనుకుంటే ఎవరితో చేయాలనుకుంటారు సార్? ఫస్ట్ మహేష్ బాబు, హోప్ఫుల్లీ అగేన్స్ట్ హిమ్. యా ఓకే డన్. డైరెక్టర్ గారు, దీస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఏంటి అని అంటే ఫస్ట్ కామన్ ఆడియన్స్కి అర్థం అవ్వాలంటే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. ఈ మధ్యకాలంలో ఆడియన్స్ అందరు ఎలా అయిపోయారనంటే లైక్ హీరోస్ కానీ ఆర్టిస్టులు ఎలా అయితే పిక్ చేసుకుంటున్నారో కథలు, వాళ్ళు కూడా సినిమాలు అలానే పిక్ చేసుకుంటున్నారు. సో కామన్ ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు మీరు తీసుకున్న